మన టిక్టాకర్స్ మన స్కిట్స్ ని ఇర్రెగ్గా తీస్తున్నారు. అదే జోస్తో ఈ టిక్టాకర్స్ మన స్కిట్స్ ని దుమ్ము దులిపడానికి వచ్చేస్తున్నారండి. మరి ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆ షోని స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేసే ముందు మన జడ్జెస్ కావాలి కదా, మరి ఏ మాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళని ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అవర్ జడ్జెస్. DJ Srinu Ramnagar DJ Srinu Ramnagar Rock this DJ Srinu Ramnagar Let's go. మన సార్కి ఏదో చాలా వర్క్ ఉందంటండి, అందుకే ఈరోజు రాలేకపోయారు. సో ఈరోజు ఒక్క రోజుకి మన మేడంతో అడ్జస్ట్ అయిపోదామా? సో ఈ రోజు మన షోకి మేడం ఒక్కరే జడ్జ్. బాలు గారు ఈరోజు పెళ్లి చూపులకు వెళ్తున్నారంట, అది కూడా అతనికి అంట. మరి ఏంటో మరి డిఫరెంట్ పెళ్లి చూపులని నాకైతే అనిపిస్తుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ఉప్పల్ బాలు అగ్గిపెట్టి మచ్చా ఆంటీ, ప్లీజ్ వెల్కమ్ దెమ్. నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా? ఏంటి బాలు గారు చక్కా ప్యాంట్ వేశారు? నా బొందకి ఇది ఒకటి తగ్గైంది. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్ సాయి. అదే మామ. అరే మామ ఇది ఒక్కటి తప్ప డ్యూటీ పిల్లలు సంసారం అంటావు కానీ ఒక్కసారి కనీసం ఇందులో బ్యాచులర్ హ్యాపీగా ఉన్నారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ వచ్చిందిరా టెన్షన్ పెద్ద రారా, త్వరగా ఇంటికి రాస్తే మాట్లాడరా, రూమ్కి రారు, ఇవ్వలేరా, ఘోరమైంది. సాయి తొందర రారా, త్వరగా ఫాస్ట్ చెప్పలేదు. చాలా టెన్షన్ ఉన్నాము, చాలా బాగా చెప్పుకోలే. నీకు మా తిరిగారు మా ఇంటికి బీర్లకి వస్తావురా అని తాగితే దున్నప్పుడు లాగా. థ్యాంక్స్ మామా. ఒరే ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు. ఒరే ఉండే ఒక పీర్రా, నేను ఇంటి టెన్షన్ తట్టుకోలేక కింద కారుతుంది. ఏ కూసమ్మా మన థియేటర్ ఫోన్ చేయి. హలో సత్య, నా కుంపకి రమణ ఇప్పించగలరా? దింగేస్తా మూసుకో. నువ్వు వచ్చా డబ్బులు చేయి, గూగుల్ పే చేయి. నువ్వెందుకు నవ్వుతున్నవే? ఆవిడ చూస్తున్నాను ఎందుకు నేను చూడలేకపోతుందా? నీ ఇద్దరు నేను అసలు నేను చుక్కలు వేసుకుని పెద్ద ఫీల్ వస్తే నీ కాలు నువ్వు దవ్వ ఇది మా ఇల్లురా, చెప్పు బయటికి పూజ శుక్రవారం దరిద్రం ఉండవట్టురా. ఏడ్చావులే విరిచొచ్చినాడా? మీకు గూడు లేదు, కొంపలేదు. కరెంట్ టూత్ వల్ల రెండు కరెంట్ టూత్ జనం తప్పిపోతుంది. డైరెక్ట్ చేయరు కనుకోరా. ఇది నీది, ఇది నీది, నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా? దరిద్రం ఎక్కడెక్కడ కరెంట్ అనమాట. కరెంట్ పార్ట్ 2 అంట, 2 అంట సంక్రాంతి కోసం. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఏమైనా రుద్దుడే
శానిటైజర్ ఉన్నదే ఒకట్రా ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు ఎందుకురా దాన్ని వేసా కాలు మొక్తారా నువ్వు తగ్గుతావా దాపు అమ్మా కొంచెమే వస్తాడా అది కాలు మొక్తా నీకు పీహులేమో మూసుకుని కూర్చోండి మర్చిపోయినా మా నా లైఫ్ లో ఏంది పెళ్లి చేసుకోవాలని లేదని మీకు తెలుసు అది ఎవరికి తెలుసురా ఇక్కడ ఉన్న నలుగురికి ముగ్గురికి తెలుసు నాకు తప్ప నేను మీ ముగ్గురికే తెలుసు లోకం మొత్తం చెప్పలే కదా అని పబ్లిక్ చేస్తా మామూలు కొట్టుకురాలే ఇంటికి పిలిచి కొడుతుంది నేను చెప్తున్నాను నాకు పెళ్ళి అంటే ఇష్టం అని తెలుసు మీకు మీ వారికి చెప్తాను మీ దండం పెడతా మీరైతే సెటిల్ అయిపోయింది నేను మంచి బట్టలు వేసుకుని హాయండి నేనండి ఉప్పల్ పోనండి ఎవరైనా ఏదో సత్రకే మొహయుడు యాదవ్ అని ఇట్లా చేసేవాడిని అట్లా వేసిన మా ఇంట్లో లేవలే ఏం చేస్తున్నావు హైదరాబాద్లో అంటే జాబ్ చేస్తున్నాను ఏం జాబ్ అంటే ఆఫీస్ బాయ్ అని చెప్పుకున్నా మమ్మీ మంది ఇప్పుడు మా ఏమన్నారు ఏజ్ ఎంత అని అడిగింది 35 అన్న 35 వచ్చింది ఏం చేస్తాం పెళ్ళి అంటుండ్రు మామ నిన్ను చేసుకున్నా మగడు మోడు కాదురా ఇప్పుడే వస్తుంది నా 80,000 సాఫ్ట్వేర్ నేను ఉంటే నువ్వు నాశనం అయిపోయి 40,000 జీతం తింటావు నీ జీవితంతో ఫ్రెండ్స్ లా ఉంటుంది నీకు రండపోయే గాజులు పెట్టా ఏమిటండి మీరు మాట్లాడేది? నీకు పెళ్ళి అయిపోయిందా ఏమో నాయన అందరూ రాసి అన్నాలు రాసుకు అన్నాలు రాసుకు చికెన్ ముక్కలు లేవురా ఏం అక్కడికి నీ గురించి తెలిసిన పందీదా టేస్ట్ ఉంటుంది మామ పెళ్లి చూపుల పోదాము మీకు దండం పెడతా ఏంటో అనుకున్నానయ్యా వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు. నమస్తే సార్ అదే మీ చిన్ననాటి ఇంకా ఉండు కదా వాళ్ళ అబ్బాయిని అదే మీ అమ్మాయిని చూసినామని డాక్టర్ వాళ్ళు చెప్పారు అమ్మాయి నచ్చితే తర్వాత మాట్లాడతామన్నారు అవన్నీ అమ్మ నాన్న తెలిసి ఫస్ట్ అమ్మాయిని చూపెట్టి చూసినామని చెప్పింది అందుకు వచ్చిన కింద కూర్చొని మాట్లాడతాం కాసేపు సార్ కట్నం ఒక 90 ఇస్తే చాలండి మామయ్య వీళ్ళందరూ ఆల్ సార్ ది ఫ్రెండ్స్ నేను నిన్ను అడగల మామయ్య నా క్లోజ్ ఫ్రెండ్ మామయ్య ఇంటి పక్కన ఉంటాడు ఈయన లండన్ లో ఉంటాడు 5 మంది ఈయన లండన్ లో ఆయన దుబాయ్ లో ఉంటాడు ఆయన చెన్నైలో ఉంటాడు ఇలా డ్యూటీ ఏంటంటే దేశాలకు మసా ఆయిల్ మసా నీ బొందరా నీ బొంద ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. మామ ఏంది బెండ్ ఏంటిది మామ మామయ్య నమస్తే అమ్మాయిని తెచ్చుకో ముందర కూర్చోబెట్టి మామయ్య దండం పెడితే ఒకసారి చూసుకోసాను చూసేది నువ్వా నేను మామ చెప్పు తెగుతా చూసినా నువ్వే చేస్తున్నావు ఏం చేయాలి మజాక్ చేస్తున్నావు పెళ్లి చూపులు నాకు రా అష్టపందులు కొద్ది ఎక్కువ చేతి మామ దండం పెట్టి వచ్చి అమ్మాయి వచ్చి ముక్కులు అడుగుతాడు దండం పెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి మీరు కూడా పక్కకు లేపడు అమ్మా అమ్మా గుడ్డ తీయమంటున్నాడు శీల గుడ్డ మొక్కనా సరే నువ్వు
తాకద్దు నేను సరిగ్గా కొడతాము కొడతా పేరుకే ఈమె చేసేది ఈమె అదే ఒకసారి అంటే ముఖం అంటే అదే చూపిస్తున్నా అద్దమ్మా అమ్మా అన్నలు ఉన్నారా నీకు అన్నలు ఏంది పెళ్లి క్యాన్సల్ నాకు ఏమే అన్న ఏం చేస్తాడు అక్కడనే ఉంది మా మ్యాటర్ అంతా మొగలు లేదా ఒకసారి డాడీయా చెయ్యింది తీస్తున్నావు పెళ్లి చూపు లాగా నీకు అబ్బా ఎంత బాగున్నాడు అబ్బా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే నవ్వుతూనే ఉన్నాను. నాకు స్టమక్ పెయిన్ అయితే వచ్చేసింది ఇట్లా ఇట్లా. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తాకపోతే మొగుడంట, చచ్చిపోతే ఆస్తి ఎక్కడికి వెళ్తుందా అని వీళ్ళు స్కిట్ అంట. ఏంటో మరి చూసేద్దామా. బంజారా హిల్స్ ప్రశాంత్ కాగజ్ నగర్ సాయి, ప్లీజ్ వెల్కమ్ దర్. ఏమిరా తాగసి వచ్చినావుడా నా ఇంటికి వచ్చినావు వేసుకుందామని మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఉన్నతోనే వేసుకోవడానికి చచ్చిపోతారు నువ్వు నీతోనే వేయించుకుంటారా ఓకే 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 వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట ఏమేస్తావు నాడు ఒకరికి చచ్చినాడు నా ఇంటికి వసేయ్ బయటికి రావే వసేయ్ ఏంటి గొడవ ఈ తాగబోతు వచ్చినావు ఇంట్లో నీ ఇంట్లో కట్టేసుకోవే బజార్లో కిడుస్తున్నావేంటి మీ ఇంటికి వచ్చిందా మేమిరా మళ్ళీ అటు ఇటు పోయి అదే నా దగ్గర రావచ్చు కదా అది మనీలు కాదండి అది మనీలు కాదు అది ఇది మనీలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడు రోజు నా ఇంటి మీద వచ్చి పడుతుండు నా మొగడేమో అనుమానం కడుతుండు ఎక్కువ రద్ద ఏంటో అంత ముద్దుగా పిలుస్తుందా చంపినవేంది వాడిని నేను దోషి నేను చంపిన చెప్పకుండా ఎంత లేదు నీ మొగడ తాగి నెత్తికి అది బండ కుతుకొని చచ్చిపోయిండే మీ ఇంటి ముందే ఇంతసేపు మీ ఇంటి ముందే ఉండే చేసినావు నాకు తెలియదు మామో నా భర్త గాజు మేక కూడా ఉంది ఇక పుచ్చుకొని చచ్చిపోయింది నేనేం చేసినావు కదా మీ ఇంటికి వస్తుండే చెప్పలేదే ఎంత చక్కగా నా దగ్గరికి వస్తుంది ఇది కానీ అయ్యో నువ్వు కూడా ఎక్కడ మాట్లాడదు మన ఆయన నా పేరు మీద రాయకుండా పోయినావు కదరా నా నగలని ఎన్నో ఇచ్చేసినావు ఎవరికి నాకు చెప్పకుండానే పోయినావు కదరా నాకైతే నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? ఎంత మంచిగా ఉండేనే నా మొగడా నీ మొగడా ఈ పక్కనే చేసింది అక్క
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాఫీ పెట్టి పియ్యే సచిన్ కాఫీ పెట్టి పియ్యే అయ్యో అరే పగనన్న మండి పిరా తినక చాందిరాలైంది. అరే పగనన్న మండి పిరా తినక చాందిరాలైంది. అది అయ్యో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు కూడా ఎక్కడ మాట్లాడదు మా నాయన. ఏమండి మీరు చచ్చిపోలేదా అండి? నేను చచ్చిపోలేదే, అది యాక్టింగ్ చేసిన. నీ బొందరా నీ బొంద. నా ఇంటి మీద వాడి నీ మీద నా తంత నీకు అవకాశించిన అంటారు. అది ఏం చేస్తారా అని చెప్పి నేను చూస్తే మోకాలు పెట్టి రుద్దుతుంది నాకు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మ్యామ్ మీకు ఎలా అనిపించింది పిల్లలు? పైన పడి ఏం చేస్తున్నావు? పైన పడి బాగుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. సూపర్ స్కిట్. ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారంట. వామ్మో, నాకేదో ఇది డౌట్ గానే ఉంది. మరి స్కిట్ చూసేద్దామా మరి? డార్లింగ్ టాస్క్ రేవత్ అక్క ఆంటీ, ప్లీజ్ వెల్కమ్ దెమ్. శ్యామ్గాడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా క్లాసులు ఇంకా రాలేదు. హలో శ్యామ్, ఎక్కడున్నావురా? ఆఫీస్లో ఉన్నా. ఏం చేస్తున్నావురా? ఏం చేయలేదు. ఆఫీస్లో ఏం చేస్తారు? పని చేస్తున్నావా? లేదు, పొద్దుడు చేస్తున్నా. అరే నీకు ఏది పడితే అది బాగా ఎక్కువైందని మాట్లాడడం. సరే కానీ మన కేసు తీసుకురా తొందరగా వచ్చేటప్పుడు. అరే ఎప్పుడు నన్నే పైసలు అడుగుతారు ఇంద్రా? మీ దగ్గర ఆఫీస్లో నా వాయిస్ బ్లర్ అవుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఆఫీస్లో నా వాయిస్ బ్లర్ అవుతుంది. ఏంటి వాయిస్ బ్లర్రా? ఈడేంట్రా
వాయిస్ బ్లర్ అంటాడు. మామా ఏం మామా ఏం చేస్తున్నావు? చికెన్ వండావా? తెస్తున్నా తొందరగా చికెన్ వండేసి. బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దది. పొరపాటున గాలిగా తిరిగిందనుకో మాకుంటది. అదే అదే దర్శనం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నువ్వు నన్ను కిస్కరా ప్లీజ్ రా. ఏంటది? అదే అంటే నీలో అంత వేడుందా? సరిపోయారు ఇద్దరును. కాకా హలో కాకా, ఎట్లున్నావు? మస్తున్నా కాకా, నువ్వు ఎట్లున్నావే? నేను వస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏంటి సంగతి? సడన్ గా కాల్ చేస్తున్నావు? అదేం లేదే, నాకు ఈరోజు నైట్ కి మ్యాటర్ కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫోనే ఉందిరా బాయ్. తీసుకురా. కాకపోతే అది ఫిలిం హీరోయిన్ కి ఎక్కువ, సీరియల్ హీరోయిన్ కి తక్కువ ఉంటుందిరా. దానితో చాలా జాగ్రత్త ఉండాలి. ఉన్నా పర్లేదు కానీ తొందరగా తీసుకురా. ఇవే తగ్గించుకుంటే మంచిది. దానికి ఎక్కువ ఖర్చు ఉంటుందిరా, అది ఎక్కువ మనీ తీసుకుంటుంది. నీకెంత కావాలని అంత. ఓకే మామా, ఎంజాయ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓ అబ్బా, చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఏంద్రా నువ్వు నువ్వు రెడీ ఉండదు. చెట్టు ఇక్కడ పెద్దోడిని నేనున్నా రాను రాను కుదరదయ్యో. కాదు కాదు ఈలు కాదు ఒకేవయ్యో. వద్దు వద్దు మీద మీద పడకురయ్యో. సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదంటూనే కుర్రదో. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా మ్యాటర్ లేదా? ఓరి మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. గట్టి కొంచెం
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నన్ను కాదు ప్లీజ్. ఆడొచ్చాడు, నువ్వేం చేస్తావు? చేతులు పిసక్కు. చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ వేసుకున్నా. ఫ్యాన్ చీకట్లో భయం అవుతుంది, లైట్ వేసుకున్నాం. ఓకేనా? చీకట్లో భయం అవుతుంది, లైట్ వేసుకున్నాం. లైట్ వేసాను లైట్ చెప్పవయ్యా బాబు. నేను సెంటర్ ఫ్రెష్ కన్నా ఫ్రెష్. ఎదవా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కొంచెం కోఆపరేట్ చేస్తే అయిపోయింది. ఒక 2 minutes. వీడి దగ్గర కూడా ఏం లేదు. ఎంత ఉప్పు అయిపోయింది. కరెక్ట్ గా ఉంది. ఎక్కడికి తెలుస్తుంది బాగా తెలుస్తుంది. సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళకి? ఏం చేశారు అసలు? రూపాయలు పెట్టి అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఏం చేయకుండా 1,00,000 రూపాయలు పాయే, బరువు పాయే. చాలా బాగుంది. పోయింది ఫ్రెండ్స్ దగ్గర. అందరికి స్క్రిప్ట్ లో పోతే నాకు బయట కూడా పోయింది. చింత చచ్చినా అన్నట్టు ఈ నాగరాజ్ గారికి ఈ వయసు శోభనమంట. మరి వాళ్ళకి చూసేద్దామా? మరి బసిర్ మాస్టర్, గుట్టి నాగరాజు అంటే ప్లీజ్ వెల్కమ్ దెమ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఇక్కడ పొలం పంపి చేసిన. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ గడ్డ పెట్టి అసలుడే గాని మహానుభావుడు. ఏమున్నదో అన్నట్టు శోభనం సంప్రదాయం కూడా రెడీగా ఏర్పాటు చేసి పెట్టు. సాయంత్రం కల్లా మామూలు ఉండకూడదు. ఊరుకమ్మా అంటావు. గట్టి చేయాల, ఓరలు చేయాల. ప్రపంచంలో ఎవడు కూడా చేసుకోవాడు. ఇంకోసారి ప్రపంచంలో ఎవడు కూడా చేసుకోవాడు. మళ్ళీ 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 మాకు గుర్తుంచుకోవాలా.
ఇప్పుడే మన అదే సెట్ చేసి ఎంగేజ్ వస్తుంది. ఓ అబ్బా చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఎదవ ఎట్టకారాలు వద్దు. లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నాకుండే కల్లాసే అట్టా ముందు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చెమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే నచ్చేసావే. చెప్పు మీకు చెప్పిన పని ఏంది, మీరు చేస్తున్న స్టెప్ ఏంది? జిల్లా బాగుందని కాసేపు డ్యాన్స్ ఆడతాను. నీ పని కోసమే వచ్చిన. మీకు పిల్ల ముఖ్యమా పని ముఖ్యమా? పిల్ల ముఖ్యం. పని మన ఇద్దరికి ముఖ్యం. నాకైతే పిల్లే ముఖ్యం. పిల్లే అయితే చెప్పిన పని అయితే బావగారు చెప్పండి ఏం చేయాలో మీరే పిలిపించినావు. ఏం చేయాలి చెప్పు. బ్రోకర్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బ్రోకర్ రాదు. శోభనానికి సెట్ అయ్యానికి వచ్చిన ఏంటి ఇప్పుడు సంసారమైందా నీకు? చెప్పు. మా బావ లక్షాధికారి, అందు గురించే మా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మా బావగారు లక్షాధికారి, అందుకే మా చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. ఏం చేయాలి చెప్పు. బావగారు మీరే సెలవు ఇవ్వండి. చెప్పు నాయన. పోతే ముందుకు రా. మనం మంచం ముందు మంచానికి వస్తే కూర్చోను గల నిలబడు పడుకోను గల మంచం. 7 సంవత్సరాల పాటు ఎరగకూడదు. నీలో అంత వేడుందా? 7 సంవత్సరాల పాటు ఎరగకూడదు. ఇనప రాళ్లతో చేయాలా బాబు? ఇనప రాళ్లతో చేయాలా, టేకు చెక్కతో చేయాలా, మామూలు చెక్కతో చేయాలా? గుద్దుగా మొఖం చూస్తే 5 నిమిషాలు అంతే. చూపిస్తావు. ఇంకా ఈ మొఖం చూస్తే ఒక్క నిమిషం అయిపోయి. ఏం మాట్లాడుతున్నావు? మా సంసారం నువ్వు చేసుకుంటావు, మొత్తం అదే నీకు మంచం. ఊగే మంచం కావాలన్నా, టైట్ ఉండే మంచం కావాలి. సప్పిడ్ రావద్దు. సరే ఇక నువ్వురా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఆ మంచం మీద పూలు మల్లె పూలు వేయాలా, గులాబీ పూలు వేయాలా, చామంతి పూలు వేయాలా? ఓ మీ ఇద్దరు సీట్లు సేవడా ఫస్ట్ చెప్పండి. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మల్లెపూలు గల్లు మల్లది గుండెలోనా. మల్లెపూలే కావాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. డాక్టర్ ఎందుకు నెత్తిన పోసుకుంటారా? బాబా ఖర్చు ఎక్కువ అవుతుందేమో. కాదే మల్లెపూలు నెత్తిన పోసుకుంటారా లేకపోతే నువ్వు వీసేదేదో వీక్కో, నేను జించేదేదో జించుకుంటా. గులాబీ పూలు దండలాగా తీయాలా లేదా మీ ఇద్దరు మెడ కట్టాలా? గులాబీ పూలు మెడ కడతారు. డెకరేషన్ చేసేవాడేనా ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నాడు? 5 నిమిషాలు టైం ఏంటి? కూడా కావాలి. 5 నిమిషాలు టైం ఏంటి? మొత్తం బాబు సరిగా అయిపోయింది. బావగారు అడ్వాన్స్ చేయండి. బావగారు నేను నీకు ఇస్తాను, ఇచ్చేసి. ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా. మీ ఇద్దరు సంబంధం, మీ శోభనం
100 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇంతే జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం రేపు పొద్దున వచ్చి డబ్బులు తీసుకుంటా పోతాం. సరే అప్పుడు మీరు వేసేసుకోండి. ఇప్పుడు మా శాపనం మజాక్ చేస్తున్నావు. ఊళ్ళో ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్ట్ గెస్ట్ దగ్గరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్ట్ ఆల్ ది బెస్ట్ ఈమా కుట్టిలో కన్ను తెరిసా చిన్న గంధంలో నా ఒళ్ళు ఇరిసా హలో ఉన్నారండి ఇంట్లో? అదే అండి నిన్న డెకరేషన్ చేసినాక అడ్వాన్స్ ఇచ్చారు. మొత్తం డబ్బులు ఇవ్వండి. కొంచెం మీ ఆవిడ గారిని పిలుస్తారా? ఇటు సరే అయిపోలేదు శాపనం అప్పుడే వచ్చు. సరే అయిపోలేదు శాపనం అప్పుడే వచ్చు. ఏం చెప్పు బాగా చెప్పు. ఆమెతోనే మాట్లాడతాను. మీరు పక్కకోండి. డింగి చెక్క మేడం గారు మీరు ఇట్లాండి. చెప్పండి. డబ్బులు ఇవ్వాలి. కొన్ని డబ్బులు శోభనం బాగా జరిగిందా నైట్? ఏం జరిగింది? అంతా అన్నట్టే ఉంది. అంతేనా? అంతే. సరే మరి నాతో చేతిలో డబ్బులు వద్దా? నిన్ను తండ్రి చూస్తే అలాగా, తల్లి చూస్తే ఇలా, బిడ్డలు చూస్తే ఇంకెలాగో అంటున్నారు వీళ్ళు. వాళ్ళ స్కిట్ ఏంటో చూసేద్దాం మరి. సాయి దివ్య జూనియర్ పప్పు అండ్ టీమ్, ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏమైంది? ఎట్టుకోండి ఎపిసోడ్స్ మీ అమ్మ పోతే మా అమ్మ వస్తా చచ్చిపోమని ఎప్పుడు హెడ్ మో వేసుకొని ముందు కొట్టావా? మీరు ఏ మందు నుంచి మాట్లాడుతున్నారా? చేనికి మందు కొట్టావా అని అడిగినా. ఆయన కొట్టినలేనా? ఎప్పుడు మందు కొట్టావా? మందు కొట్టగా చేస్తా. ఏం మందు కొట్టురా? ఒక్క పురుగు కూడా చావడంలే. అది తాతల కాలం నాటి మందు. ఇప్పుడు కొట్ట మాత్రం పని చేస్తారా లేదా? అసలు కడుపు అన్నం తింటావా? అనుమానం తింటావా? ఎట్ట పుట్టావరా నా కడుపున? అది మాత్రం అమ్మని అన్నాను. గబ్బు నాయాలా? C for Bhumika, C for Charmi, D for Deepika Padukone. ఏంద్రా చదివేంద్రా? అదే ఉంది మా డాడీ. అది న్యూస్ పేపర్ రా. బుక్ చదివి బుక్ తెచ్చి చదువు. నాయలు పుట్టారా? పుచ్చకాయలు లెక్క పుట్టారా నా కడుపున? ఈ కడుపున ఏం పుట్టలేదు వాళ్ళు, నా కడుపున పుట్టింది. ఈ కడుపున ఏం పుట్టలేదు వాళ్ళు, నా కడుపున పుట్టింది. డాడీ నాకు ఒక డౌట్. చెప్పు. అరే డౌట్ గురించి అడిగానంటే నువ్వు ఎదిగినావురా. చెప్పు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నీ డౌట్ ఏందో చెప్తా. సనోలి అని అంటే ఎవరు డాడీ? అట్లాంటి క్వశ్చన్ అడగకూడదు. చదువు. అట్లా అడగబట్టారా నేను ఇట్లా తయారైంది. ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆమె వస్తుంది డాడీ. అమ్మా సనీలో పిండి వర్స్ అవుతుందమ్మా. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మేము ఊరిలో వస్తాము, ఇల్లు జాగ్రత్త. ఊరి కాదే పని కోసం వెళ్తున్నాం. అది చెప్పు. చీటీ పడ చావదు. సరే చెప్తాను. మేము ఇల్లు జాగ్రత్త. పనికి ఊరిలో వస్తామే, ఇల్లు జాగ్రత్త.
కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా చోటు చోటి మాలో కన్నానా పనికి ఊరు వెళ్ళొస్తాము ఇంట్లో తగలపడిచావు చెవిటి నా కొడక పోరా బయటికి. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. తగలబడి చావమన్నారు. తగలబెట్టేస్తా ఇట్లా అంతా తగలబడేస్తా. ఏం చేస్తున్నావు ఎందుకు ఇల్లంతా తగలబెడుతున్నావు? ఏంది స్మెల్ ఏంది? అమ్మ నాన్న ఇంట్లో తగలబడి చావమన్నారు నన్ను. అమ్మ నాన్న ఎక్కడ? అమ్మ నాన్న నన్ను ఇంట్లో తగలబడి చావమన్నారు. అదేనే షోటి మాలకు అమ్మ నాన్న ఎక్కడ వచ్చారు? నీకు అర్థమైతలేదా వినబడట్లేదా? ఇంట్లో కడే చావమన్నారు నన్ను. ఇంట్లో చావన్నారు కదే అమ్మ నాన్న ఎక్కడ వచ్చారు అంటున్నా. అమ్మ నాన్న చచ్చిపోయినా. అమ్మ నాన్న చచ్చిపోయినా. అమ్మ నాన్న చచ్చిపోయినా. షోటి మాలకు చల్లగా అరే మామ ఏమైంది? చెల్లి అట్లా వెళ్తుందండి. చెల్లట్లేదు. అమ్మ నాన్న ఎక్కడ పోయారని అడిగిన. అట్లా కాదన్నా ఎట్లా పోయింది? ఏమైంది? ఏడుచుకుంటూ పోతుంది ఎందుకు? ఏమన్నావు చెల్లెని? ఏమన్నా? నేనేమో లాగను కంగారు రాదు. నువ్వెందుకు కొడుతున్నావురా? అమ్మ నాన్న ఎక్కడా అని అడిగిన. దానికి తింగర్ మొత్తం ఇల్లు దాని పెట్టి పోతుంది. మళ్ళీ అమ్మ నాన్న ఎక్కడ పోయారు? అమ్మ నాన్న ఎక్కడ పోడు కారా? అమ్మ నాన్న చచ్చిర్రు అని చెప్పిన. అమ్మ నాన్న చచ్చిపోయారా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అమ్మ నాన్న చచ్చిపోయారు కదా? ఎవరు అమ్మ నాన్న? అమ్మ నాన్న కదా? అమ్మ నాన్న చచ్చిపోయారు. అమ్మ నాన్న చచ్చిపోవడం అమ్మ నాన్న చచ్చిపోయారు. అరే నీకు ఏమంటారైతే నేనేం చెప్తున్నా? నీకు అట్లా చెప్తున్నా ఆస్కరావు అంటే సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ స్కిట్? స్కిట్ అయితే ఓవరాల్ గా సూపర్. కన్ఫ్యూజన్ గా మీ కన్ఫ్యూజన్ పడి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. తికమక ఫ్యామిలీ ఓకే నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.